వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనతో పాటు బీసీ ఆజాదీ ఫెడరేషన్ జక్కని సంజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అక్క. బాగున్నా అన్న. నిన్ననైతే అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించబడింది. దానికి మీ సంతోషం ఎలా ఉందన్న? బీసీలుగా మేమంతా కూడా 100% సంతోషంగా ఉన్నాం. బీసీ బిల్లు ఇవాళ అనేక పోరాటాల తోటి అనేక త్యాగాలతోటి వాళ్ళ బీసీ బిల్ అసెంబ్లీ దాకా వచ్చింది. కామారెడ్డిలో బీసీలకు మేము అధికారంలోకి వస్తే ఈ బాగు చేస్తామని ఇచ్చినటువంటి హామీల అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం జాప్యం చేసింది కనుక మేము అనేక మంది పోరాటాల్సి వచ్చింది. దానికోసం మేము గతంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా 12 రోజులు గాంధీ హాస్పిటల్లో ఉండి కోమా పరిస్థితి దాకా ఉండి కూడా చివరి దాకా కొట్లాడినాం. చివరికి రిజల్ట్ వచ్చింది కాబట్టి మా యొక్క కష్టం ఫలిస్తుందని మేము చాలా సంతోషంగా ఉన్నాం. అదే క్రమంలో ఈ యొక్క బిల్లు ఆమోదం అయితే సరిపోదు కదక్క, అమల్లో కూడా రావాలి. కాబట్టి అమల్లోకి వచ్చేటువంటి ప్రక్రియ మీద కూడా ప్రతి పార్టీ ప్రభుత్వం పనిచేయాలనేటువంటిది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానికోసం అయితే వాస్తవానికి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయడం కోసం ఏ సుప్రీంకోర్టు సీలింగ్ అయితే పనికి రాదు. ఏమంటారు అంటే కొంతమంది సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించి ఉండొద్దు అనేటువంటి సీలింగ్ అనేటువంటి కోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, దానికి లోబడి ఉన్నప్పుడు ఇది పెంచరాదు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఈ యొక్క 50% రిజర్వేషన్ సీలింగ్ దాటలేదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడే ఈ సీలింగ్ అనేటువంటిది వాళ్ళు అతిక్రమించారు, ఓవర్లాక్ చేసిరు లాను. ఈ లాను అతిక్రమించినటువంటి వారు ఇవాళ బీసీల కోసం ఎందుకు ఈ మళ్ళీ చట్టమే గుర్తొస్తా ఉన్నది అంటే ఇది మోసం చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి లోబడి న్యాయబద్ధంగానే రావాలనుకుంటే బీసీలుగా మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బీసీలుగా మేము మరొక పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బీసీలుగా రేపు ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి మాకున్నటువంటి దారి పార్లమెంటులో యొక్క బిల్లును ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో చేర్చడం అనేటువంటి ఒక దారి ఉంది. దీనికి ఎగ్జాంపుల్ తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. ఆ అమలవుతున్న దానికోసం రిజర్వేషన్లు పెంచాలని పెరియార్ గారి నాయకత్వం నుంచి మొదలుకొని జయలలిత వరకు అనేక పోరాటాలు జరిగినటువంటి క్రమంలో ఢిల్లీలో కూర్చొని అసెంబ్లీ తీర్మానం చేసుకొని ఢిల్లీలో కూర్చొని 50% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనేటువంటి దానికోసం జయలలిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అప్పుడు నేను ఈ యొక్క పార్లమెంట్లో బిల్లు అయ్యేదాకా తమిళనాడు చెన్నైకి పోను, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలి, పార్లమెంట్లో పెట్టాలని కొట్లాడింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ బాధ్యత ఉన్నది. ఈ యొక్క పార్లమెంటులో ఈ యొక్క బిల్లును ఆమోదింపజేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ఉన్నది. అదే క్రమంలో బీసీల ఓట్లతో మనుగడ సాధిస్తూ బీసీల ఓట్లతో గెలుస్తున్నటువంటి ప్రతి పార్టీ మీద ఉన్నది. కాబట్టి పార్లమెంటులో యొక్క చట్టాన్ని, ఇప్పుడు పార్లమెంట్ నడుస్తూ ఉంది, ఏప్రిల్ 4th దాకా పార్లమెంట్ ఉంది. కాబట్టి ఒక చట్టాన్ని పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టాలి, లోక్సభలో రాజ్యసభలో ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటి డిమాండ్లు మేము చేస్తూ ఉన్నాం. దానికోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మేము ఢిల్లీకి బీసీ డెలిగేషన్గా బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున ఢిల్లీకి ప్రయాణమైపోతా ఉన్నాం. ఢిల్లీలో ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయ ఆ యొక్క పక్ష నేతలు, పార్లమెంటరీ పక్ష నేతలను, ఫ్లోర్ లీడర్లను కలుస్తూ ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపాలని మేము కోరుతాం. ఆ తర్వాత అక్కడ చేయాల్సినటువంటి పని చేస్తాం. ఒకవేళ ఒక మోడీ ప్రభుత్వం కానీ అక్కడటువంటి పార్లమెంట్ కానీ దిగిరాకపోతే ఈ యొక్క జక్కని సంజయ్ కుమార్, నాతో పాటు ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులమంతా ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. చివరికి మా ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీలో చేయబోతా ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఈ యొక్క ఢిల్లీ యొక్క ప్రభుత్వం, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా కూడా ఈ యొక్క బీసీ బిల్లును 9th షెడ్యూల్లో చేసుకొని ఒక చట్టం ఫలం తీసుకొని తెలంగాణకు వస్తామనేటువంటి భావంతో మేము ప్రయాణమైపోతా ఉన్నాం. తప్పకుండా కూడా విజయం సాధిస్తామని భావిస్తా ఉన్నాం. మా వెంట అన్ని పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు కూడా తెలంగాణ వారు సహకరించాలి. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ నేతలు అంతా కూడా సహకరించాలి. అఖిల పక్షాన్ని తీసుకుని వస్తానని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. వారి బాధ్యత వారిది, ఉద్యమకారులుగా బీసీలుగా మా బాధ్యత మాది. వచ్చేది బీసీ రాజ్యాధికారం అని అంటున్నారు, అది నిజమే అవుతుందా? తప్పకుండా పార్టీ నేతలు అంతా కూడా సహకరించాలి. అఖిల పక్షాన్ని తీసుకుని వస్తానని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. వారి బాధ్యత వారిది, ఉద్యమకారులుగా బీసీలుగా మా బాధ్యత మాది. వచ్చేది బీసీ రాజ్యాధికారం అని అంటున్నారు, అది నిజమే అవుతుందా? తప్పకుండా అక్క, ఓట్లు మాయున్నాయి కదా. ఓట్ హమారా సీట్ తుమారా నైట్ చెలేగా అన్నాడు కాంశీరామ్ గారు. ఉత్తరప్రదేశ్లో బీసీల రాజ్యాన్ని, బహుజన రాజ్యాన్ని తెచ్చి చూపెట్టండి. అదే క్రమంలో ఇక్కడ ఓటు చైతన్యం కూడా తెస్తాం. ఇప్పుడు హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నాం. హక్కులు సాధిస్తాం, అదేవిధంగా అధికారాన్ని కూడా సాధిస్తాం. ఓట్లు మాయున్నాయి కనుక తప్పకుండా రాజ్యం మాదొస్తాం. బీసీ తరఫున ఎమ్మెల్సీ కవిత గారు, ఇంకా ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న గారు పోరాటం చేస్తున్నారు. మరి దానికి ఇంకా మద్దతుగా ఎవరు అందరు కలిసి ఉండాలంటే ఎలా?
అంటే ఒక ఎమ్మెల్సీ తీర్మానం వలన ఒక కవితక్క మాత్రమే మాట్లాడితే సరిపోదు. చట్టసభల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా మాట్లాడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల పద్ధతి ద్వారా గెలిచి వచ్చిర్రు. మీకు ఓట్లేసినటువంటి వాళ్ళు 50% మంది బీసీలు ఉన్నప్పుడు, వాళ్ళు ఇంకా కూడా యాచించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారు ఇంకా పేదరికంలో ఉన్నప్పుడు, కూలిపోతున్నటువంటి ఇళ్లలో నివసిస్తున్నప్పుడు, టార్పాన్ కట్టుకొని మీద ఏ కప్పు లేకుండా గుడిసెల్లో బతుకుతున్నప్పుడు, ఒక పూట భోజనం కోసం అరికష్టం పడుతున్నప్పుడు, వారి సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి నాయకుడి మీద ఉంది కదా, ప్రతి ఎమ్మెల్యే మీద, ఎంపీ మీద ఉంది కదా. ఇవాళ అప్పుల బాధలతో చనిపోతున్నటువంటి, ఆత్మహత్యలు చేసుకుంటున్న నేత కార్మికులు కావచ్చు, అదేవిధంగా చదువులకు దూరం అయిపోతున్నటువంటి బీసీ యువత కావచ్చు. ఇవాళ బీసీలకు 50% మంది బీసీలు ఉంటారు, కానీ వాటా మాత్రం 9,000 కోట్లు ఇస్తాడు. సో ఇట్లా ప్రతి దానికోసం రేపు గొంతులు ఇంకా పెరుగుతాయి. ఇవాళ 2 గొంతులు కావచ్చు, కవితక్క, అదే ఇంకా తిన్మార్ మల్లన్నే కావచ్చు, కానీ ప్రతి నాయకుడు కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. ఒకవేళ బీసీలకు బాగు కోసం వాళ్ళు పనిచేయకపోతే మాత్రం రాజకీయ సమాధి అవుతారని నేను తెలుపు